అంత కుమిలిపోతారు. వద్దు వద్దు. నేను చెప్పాల్సిందంతా చెప్పానమ్మా. నిర్ణయం మీ ఇష్టం. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, టైం ప్రకారం అతనికి మెడిసిన్స్ ఇవ్వకపోతే అతను ఇంకా విలువిల్లాడిపోతాడు. ఇస్తాను డాక్టర్, ఇస్తాను. నా రాఘుకి టైం ప్రకారం మెడిసిన్స్ నేను ఇస్తాను. ఇస్తాను. అమ్మా అమ్మ రవి, ఏంటి అందరు ఇక్కడికి వచ్చారు? ఎందుకు ఇలా చేసావు రవి? ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావా? ఇంకెన్నో రోజులు లేదని నాకు తెలిసిపోయింది రవి. ఈ రోజు కాకపోయినా రేపైనా ఈ నిజం నాకు తెలుస్తుంది కదా రవి. ఏంది రవక్క ఇది? నీ మనసులోనే దాచుకుని ఇంత నాటకం ఆడతావా? అమ్మా అంజలి, అది కాదమ్మా. నువ్వు ఆగినానమ్మా. అసలు ఇంత పెద్ద నిజాన్ని మాకెవరికి చెప్పకుండా ఎలా దాచావు? చెప్పు రవి. అది కాదు అర్జున్, నేను చెప్పి. అయితే సమయం దగ్గర పడిందనమాట. రాఘవ, ఏంటి రవి ఇంత సంతోషపడాల్సిన విషయం నాతో షేర్ చేసుకోవాలని నీకు తెలీదా? దేని గురించి మాట్లాడుతున్నావు రాఘవ? మరో నెల 15 రోజుల్లో నీ కడుపులో ఉన్న చంద్రన్ సార్ బయటకు వచ్చేస్తున్నాడంట కదా. అంజలి మ్యామ్ సావిత్రమ్మని నా రవి చంద్రన్ గారిని తొందరలోనే ఇచ్చేస్తున్నారనమాట. నా రవి చంద్రన్ గారిని తొందరలోనే ఇచ్చేస్తున్నారనమాట. రవి, మనకు పుట్టబోయే బాబు పేరేంటో తెలుసా? చంద్రశేఖర్. ఎలా ఉంది? చాలా బాగుంది రాఘవ. అయితే తొందరలోనే నా బుజ్జిబాబుతో నేను ఆడుకోవచ్చు అనమాట. తన చిట్టి చిట్టి పాదాలతో నా గుండెల మీద ఆడుకుంటాడనమాట. రవి,
తొందరగా ఇచ్చే రవి, నా బాబు నాకు త్వరగా ఇచ్చేయి. ఇస్తాను రాఘవ, తొందరలోనే ఇస్తాను. రవక్క, ఇవాళ నువ్వు దావత్ ఇయ్యాల్సిందే. పెయ్యో పెయ్యోరే. పదండి. పదండి. నాదిరిదిన్నా, ఆహా ఎంత మనోహరంగా ఉంది ఈ దృశ్యం. దీపావళికి ఉండే గొప్పతనమే అది. ప్రతి ఇల్లు ఈ రోజు కోటి కాంతులతో నిండిపోతుంది. దట్ ఈజ్ ఇండియన్ ట్రెడిషన్. అంజలి కూడా ఉండుంటే ఎంత బాగుండేదో. అంజలమ్మ గారు లేకుంటే ఏంటండి? అంటే అర్థం అంజలమ్మ గారు లేని లోటు మా అమ్మగారు తీరుస్తున్నారు కదా అని అంటున్నాను అంతే. ఏదైనా సరే, అంజలి ఉంటే ఆ లుక్కే వేరు, ఆ సందడే వేరు. మా అమ్మగారు ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తారండి బాబు. చూడండి, ఇల్లంతా ఒక కళ అయితే మా అమ్మగారు ఒక్కతే ఒక కళ. రే, నువ్వు నోరు మొయ్యరా. అంజలక్క అంజలక్కేరా. 100 మందిలో ఉంటే ఆ ప్రత్యేకత, 1,00,000 మందిలో ఉంటే ఆ గుర్తింపు, 1,00,00,000 మందిలో ఉంటే ఆ గొప్పతనం, అది ఒక్క అంజలక్కకి సొంతం రా. శభాషలక, కరెక్ట్ గా చెప్పావు. రవి గారు, మీరేం ఫీల్ కాకండి. శివంగి గారు కోకాపేటలో పని చూసుకొని త్వరగా వచ్చేస్తా అన్నారు కదా. పోనీలేండి, కనీసం మీరందరూ వచ్చారు, మాకదే సంతోషం. అమ్మాయి గారు, ఏంట్రో నాన్న మిమ్మల్ని హైలైట్ చేస్తుంటే మీరేంటి అంజలమ్మ గారిని తెగ పొగిడేస్తున్నారు? అప్పుడప్పుడు రివర్స్ లో రాక తప్పదురా. మీరు ఎలాగొస్తారో ఏటో గానీ ఈరోజు అర్జున్ బాబు పక్కన అంజలమ్మ గారు లేదు. మంచి ఛాన్స్ ఉపయోగించేసుకోండి. వదలనురా నా అర్జున్ని, ఈరోజు అస్సలు వదలను. ఇంతకీ వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? అవును కదా, అర్జున్ ఎక్కడా? అర్జున్ 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 ఎక్కడుంటే మేమంతా అక్కడే. అర్జున్ ప్లీజ్ సార్, వద్దు సార్. రాఘవా, ఇదే లాస్ట్. సార్ 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 ఆగు. సార్ వద్దు సార్. సార్ మర్యాదగా చెప్తున్నాను, ఆగు. ఇంకా చాలు సార్, నా వల్ల కాదు సార్. సార్ అస్సలు కుదరదు సార్. రాఘవా, రాఘవా ఆగు, ఇదే లాస్ట్ అన్నాను కదా. సార్ 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 ఇంకా చాలు సార్. సార్ సార్ నా వల్ల కాదు సార్. ఆగు, అస్సలు కుదరదు, తినాలి. సార్ సార్ ఇంకా చాలు సార్. సార్ రాఘవా, ఆగు. సార్ ఇదే లాస్ట్. రాఘవా, తింటావా లేదా? అది కాదు సార్, ఇంకా చాలు సార్. కుదరదు, తినాల్సిందే. సార్ సార్ ప్లీజ్ సార్, ఇంకా నా వల్ల కాదు సార్. సార్ పీకల దాకా తినిపించారు, ఇంకా తినిపిస్తే పొట్ట పగిలిపోతుంది సార్. నో ఛాన్స్, తినాల్సిందే. దిస్ ఇస్ అంజలి ఆర్డర్. నేను నీ రాముడుగా అడుగుతున్నాను, తింటావా తినవా? తింటున్నావా లేదా? వెరీ గుడ్, పట్టుకో. లాస్ట్ అండ్ ఫైనల్ యాపిల్. సార్ నీ చేతి ఇవన్నీ తినిపించకపోతే అంజలి నా తాట తీస్తానంది రాఘవా. మాటి మాటికి నీకు నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతుంటే మేమెలా ఊరుకుంటాం? అందుకే నువ్వు బాగా తినాల్సిందే. ఇవన్నీ తింటుంటే ఊపిరి ఆగిపోతుంది సార్. ఏంటి మాటలు రాఘవా? సరదాగా అన్నాను సార్. సరదాగా కూడా అలా అన్నది రాఘవా.
ఓకే సార్, సారీ. ఇప్పుడు నేను ఈ యాపిల్ కంప్లీట్ చేయాలి, అంతే కదా? ఇటు ఇవ్వండి. నాదుడు తిన్నా. సార్, మీ వీరాభిమాన్ వచ్చేసాడు. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోద్దు రాఘవా, ప్లీజ్ రాఘవా. ఆ, అది నా చేతుల్లో లేదు సార్. అందరూ అక్కడుంటే మీ ఇద్దరు మాత్రం ఇక్కడ ఏం చేస్తున్నారమ్మా? అంటే అది ఆ, ఆ, అది ఏంటది? ఆ, అది రాఘవ సరిగా తినకపోతే నేను తినిపిస్తున్నా. నాకు కూడా తినిపించచ్చు కదమ్మా. ఏజెండా, నువ్వు బయటికి పో. వద్దు రాఘవ, ప్లీజ్ వెళ్ళొద్దు. సార్, శివకాశి నుంచి మా ఫ్రెండ్ స్పెషల్ క్రాకర్స్ పార్సిల్ చేసాడు, నేను అవి వెళ్ళి తీసుకొస్తా. ఏ రాఘవ 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 నాదుడు తిన్నా. ఎదురుగా నేనుండగా ఆ జెండా కర్రను పిలుస్తావేంటి రాజా? ఆ యాపిల్ ఏదో నాకు పెట్టచ్చు కదా? పోనీ నేను తినిపించనా? వద్దు. ఏయ్, ఎక్కడికి? ఏ, రే, రే. తిను రాజా, వద్దు. తిను. ఏ వద్దు, వదులు. ఏయ్ ఆగు. ఏ వద్దు. ఏయ్ ఏ, ప్లీజ్. ఆగో. ఏ, ప్లీజ్. ఆగో. ఏ, నన్ను చంపకు రాఘవ. ఏయ్ ఏ, తిను రాజా. వద్దురా, ప్లీజ్ రా. రాజా, ఏయ్. తిను రాజా. ఏ. తిను రాజా. రాజా, వద్దురా, ప్లీజ్ రా. తిను రాజా. ఏయ్. తిను వద్దురా, రాజా. నీకు దండం తిను పెడతాను రా. రాజా. తిను వద్దురా, రాజా. వద్దురా, ప్లీజ్ రా. తిను. ఏయ్. బాబు గారు, ఏటి బాబు గారు, మీరు కూడా ఇలా తయారయ్యారు? చిచి, మీరు ఎలా అనుకోలేదు. అది కదమ్మా. రాజా, తిను రాజా. ఛై, అసలు నీకు బుద్ధి ఉందా? ఆ, ఛై. రాజా. అర్జున్, నాదుడు తిన్నా. ఏయ్ ఏయ్ అర్జున్ ఏమైంది అర్జున్? ఏంట్రా ఏంట్రా నాకు ఈ టార్చర్? ఇంకోసారి నా వెంట పడ్డావు అనుకో చంపేస్తాను. పోరా, పో బయటికి. అర్జున్, కూల్ కూల్ అర్జున్. ఏయ్ ఏంట్రా ఏంట్రా కూల్? నీ చెత్త విషయాలతో నేను చచ్చిపోతున్నాను. ఇట్స్ ఓన్లీ ఫర్ ఫన్ అర్జున్. అవును అర్జున్, ఏమైంది అర్జున్? నేను చెప్తాను రవి గారు. అర్జున్ నా గురించి ఏదో తప్పుగా అనుకుంటున్నాడు. అనుకోవడం ఏముంది, కనపడుతుందిగా. ప్లీజ్ లిజన్, నేను చెప్పేది ఒకసారి అందరూ వినండి. ప్లీజ్ లిజన్, నేను చెప్పేది ఒకసారి అందరూ వినండి. మీరు శివంగి గారు నాకు అమ్మా నాన్న కంటే ఎక్కువ. నా ప్రేమను గుర్తించి అన్నింటా దగ్గర నుండి నా పెళ్లి చేస్తున్న దేవుళ్ళు మీరు. నేను చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమిస్తున్న నా అలక పెట్టిన ప్రేమ పరీక్ష కోసమే ఇలా చేశాను. పరీక్ష? అవును, తన్ని ప్రేమించేవాడు ప్రపంచంలో కన్నా గొప్ప ప్రేమికుడై ఉండాలని. అదెంతలా అంటే తన ప్రియుణ్ణి చూసి సాటి మగవాడు కూడా ప్రేమించేలా ఉండాలి. అందుకే ఆ ప్రాసెస్లో కావాలని నిన్ను ఆట పట్టిస్తూ కొంచెం ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ వెరీ వెరీ సారీ. నిజం? అవును. బతికించారా బాబు? అలక, దిస్ ఇస్ టూ మచ్. లవంగం లాంటి అమాయకుడికి మరీ ఇన్ని పరీక్షలా? పాపం. కాబోయే భర్త తనని జీవితాంతం ఎంతలా ప్రేమిస్తాడో అని పదే పదే టెస్ట్ చేసుకుంటోంది రవి. అలక, నువ్వెన్ని టెస్టులు పెట్టినా లవంగం గెలుస్తాడు. నువ్వు 100% లక్కీ అలక, అందులో డౌటే లేదు. లవంగం, అలక లాంటి అమ్మాయి దొరికినందుకు నువ్వు కూడా చాలా లక్కీ. థ్యాంక్స్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. సరే సరే పదండి. పద పద, కమ్. అదేంటమ్మాయి గారు పరీక్షలు గిరీక్షలు అంటున్నాడు? బుక్ చేశాడు రా, వీడు బాగా బుక్ చేశాడు.
మీదంతా రివర్స్ జాతకండి బాబు. నానేటి చేశాను. రే, ఈ రోజు నా మనసులోని మాటని, నాలోని ప్రేమని అర్జున్కి చెప్పేస్తాను. ఈ మాట ఇప్పటికీ నా దగ్గర 1,00,000 సార్లు చెప్పారు, కానీ అర్జున్ బాబు దగ్గర ఒక్కసారి కూడా చెప్పరు. ఈ రోజు ఫిక్స్ రా, నేను చెప్పినట్టే చెయ్యరా. ఏడ్ చేయమంటారు? అమ్మాయి గారు ఏంట్రా? మీరు చెప్పినట్టు అర్జున్ బాబు చెప్పారండి, వచ్చేస్తున్నాడు. వావ్, సూపర్ రా. అమ్మాయి గారు, ఈ రోజు మీరు ఎలాగైనా అర్జున్ బాబుని ఒళ్ళో పడేయాలా. అదంతా నేను చూసుకుంటాను గాని నువ్వు పోరా. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మాయి గారు. థ్యాంక్ యూ. వావ్. రాజా, రా రాజా, నీకోసమే వెయిటింగ్ రాజా. క్యా సీన్ హై, అనుకున్నట్టే జరిగింది. ఏయ్ అలక ఏంటిది? వదిలు. అయ్యో అర్జున్, మంట అర్జున్, కంట్లో కుంకుమ పడింది అర్జున్, మండుతుంది అర్జున్, ఏదో ఒకటి చెయ్యి అర్జున్. చాలా మండుతుంది అర్జున్, ప్లీజ్ అర్జున్ ఏదో ఒకటి చెయ్యి అర్జున్. ఆహా, మీకు 10 నంది అవార్డులు వచ్చు అమ్మాయి గారు. బాగా మండుతుంది. అలక అలక ఫేస్ వాష్ చేసుకుంటే అదే పోతుంది. ఫేస్ టెన్షన్ వాష్ చేస్తే తీసుకోకు. పోదు అర్జున్, ఏదో ఒకటి చెయ్యి అర్జున్. అరే అదే అంజలకైతే ఇలాగే కడుక్కుంటూ పోతుందని చెప్పి వదిలేస్తావా నువ్వు? ఏదో ఒకటి చెయ్యి అర్జున్, చాలా మండుతుంది. ఉండు, ఒక నిమిషం ఆగు, ఇప్పుడే వస్తాను. మీరు సూపర్ అమ్మాయి గారు. రా రాకుమారా, నా హృదయాన్ని కొల్లగొట్టిన మగధీరా, రా నా కౌగిలిలో బందీ అయిపో. మంట అర్జున్, మండుతుంది. మంట అర్జున్, చాలా మండుతుంది అర్జున్. ఒక నిమిషం, చాలా ఒక నిమిషం మండుతుంది ఆగు అర్జున్, ప్లీజ్ అలక ఏదో అలక ఒకటి- ఒక నిమిషం ఆగు, ఏదో ఒకటి చెయ్యి అర్జున్, ప్లీజ్ అర్జున్. ఒక నిమిషం ఆగా నాన్న, ఒక నిమిషం ఆగు. అలక ఇప్పుడు ఓకేనా? ఇంకా మండుతుంది, అలా తొడిస్తే పోదు. నీ నోటితో నీ వెచ్చని ఊపిరితో ఊదితే పోతుంది అర్జున్. ప్లీజ్ అర్జున్, ప్లీజ్ అర్జున్, చాలా మండుతుంది అర్జున్. అర్జున్ ప్లీజ్ అర్జున్, అర్జున్ ప్లీజ్ అర్జున్, తొందరగా అర్జున్. అర్జున్ ప్లీజ్ అర్జున్, మండుతుంది అర్జున్, ప్లీజ్.